తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. పొంగనూరు పట్టణంలో మంగళవారం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మిరెడ్డి పట్టాభి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలనలో ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానం అన్నట్టు ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలు మూలన పడి ఉన్నట్టు పట్టించుకున్న పాపన పోలేదన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో మున్సిపాలిటీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లాబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమయ్యి ఇక్కడ ఇంకా డంపింగ్ అనేది లేకుండా మళ్ళీ చెత్త అనేది పేరుకుపోకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఒక స్వచ్ఛ పొంగనూరుగా, ఒక సుందరమైనటువంటి పొంగనూరుగా ఈ నగరాన్ని తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగా మేము సహాయాన్ని అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్రతి ఒక్క సమస్యని అర్థం చేసుకుని ఈ నియోజకవర్గానికి ఏం కావాలి, ఏం చేస్తే ఇంక ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందన్నది ఆలోచించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి ఈ రోజున రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. ఇటువంటి వాటిపైన ఏవి కూడా దృష్టి పెట్టకుండా నువ్వు వ్యవహరించావు కాబట్టి వాళ్ళు నిన్ను పుడింగి అంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఊరికనే పెట్ల పొంగనూరు పుడింగ్ అనే పేరు ఊరికనే రాలా. ఇటువంటి చేతగాని దద్దమ్మ పనులు చేశావు కాబట్టే నిన్ను రాష్ట్ర వ్యాప్తంగా పొంగనూరు పుడింగ్ అనేది. ఊరికనే నేను అంత పెద్ద, నేను ఇది, నేను అది అని చెప్పి సెల్ఫ్ డబ్బా కబుర్లు చెప్పుకోవటం కాదు. నువ్వు చెయ్యనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ పొంగనూరులో మేము చేస్తాం. ఇవాళ ఈ నియోజకవర్గ అభివృద్ధి, నిజమైనటువంటి అభివృద్ధి ఏంటో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ నియోజకవర్గంలో చేసి చూపిస్తాం. ఆ రకంగా చొరవ తీసుకుంటున్నటువంటి మా బాబన్నను కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఇక్కడ అధికారులందరూ కూడా, కమిషనర్ గారు, అదేవిధంగా మా మెప్మా పీటీ గారు, ఇంక ఇతర అధికారులందరూ కూడా చాలా చక్కగా అన్ని కూడా సమన్వయపరుచుకుని చేస్తా ఉన్నారు. ఇదే రకంగా ఎప్పటికప్పుడు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తూ వాటి పరిష్కారాలు కూడా మరి వారి వైపు నుంచి కూడా వారు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మరి పుంగమ్మ చెరువు ఏదైతే ఉందో దానిని కూడా బ్యూటిఫికేషన్ చేసే కార్యక్రమాన్ని చేయాలని మరి బాబన్న కోరారు. దానిపైన కూడా మరి ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సహకారంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా ఇనిషియేటివ్ తీసుకుని మరి అక్కడ పుంగమ్మ చెరువు, ఆ ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని కూడా అతి త్వరలోనే సుందరీకరించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం. ఆ రకంగా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడా అక్కడ క్రియేట్ చేస్తాం. మరి ఈ నగర ప్రజలందరూ కూడా మరి సాయంత్రం వేళ కానీ ఉదయం వేళ కానీ కాసేపు అక్కడికి వెళ్ళి మరి అక్కడ కొంతసేపు వారు స్పెండ్ చేసే విధంగా మరి దాని బ్యూటిఫికేషన్ కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొత్తాన్ని కూడా క్లియర్ చేయకుండా ఏం ఒరగబెట్టారు ఈ నియోజకవర్గానికి, ఇవాళ వాటన్నిటినీ కూడా సరిచేసే కార్యక్రమం మేం చేస్తా ఉన్నాం. మీరు ఆ వాహనాలన్నీ మూలపడే విధంగా మీరు చేస్తే ఇవాళ కొత్తగా అతి త్వరలోనే 10 ఎలక్ట్రిక్ ట్రక్కుల్ని, ఎలక్ట్రిక్ వాహనాలని డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ కోసం ఒక 10 ఎలక్ట్రిక్ వాహనాలని పొంగనూరు పంపించబోతున్నాం. 2 ఎలక్ట్రిక్ ట్రక్ బేస్డ్ కాంపాక్టర్లని పొంగనూరు మున్సిపాలిటీకి మేము అందించబోతున్నాం. ఆ రకంగా పొంగనూరు మున్సిపాలిటీ పైన ఏదైతే మరి దాదాపుగా 40-50 లక్షలు కేవలం డీజిల్ ఖర్చు అవుతా ఉందో దాని నుంచి ఉపశమనం కలిగించబోతున్నాం. ఇటువంటి ఆలోచనలు ఎప్పుడైనా చేశారా మీరు? ఈ రకంగా ఒక మున్సిపాలిటీని నిలబెట్టే ప్రయత్నం ఏ రోజన్నా చేశారా? ఎంతసేపు దాడులు, దౌర్జన్యాలు, ప్రజల్ని పీక్కు తింటాం తప్పితే మీరు చేసింది ఏంటి? ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా తండ్రి కొడుకుల్ని, మీరు జవాబు చెప్పండి. అంతేకాకుండా నేను ఊర్లో నుంచి వస్తా ఉంటే బాబన్న ఒక చోట కారు ఆపి, అన్న ఒక్కసారి డ్రైన్ చూడండి అన్న అని చూపించారు. ముడప్ప సర్కిల్ వద్ద కౌండిన్య రివర్కి సంబంధించినటువంటి డ్రైన్
స్టామ్ వాటర్ డ్రైన్గా ఒక ఉపయోగపడాల్సినటువంటి ఆ కాలువ మొత్తం సగానికి సగం ఆక్రమణలకు గురి చేసి దాన్ని పూర్తిగా నిరుపయోగంగా చేసి వర్షం పడితే నీళ్లు పొంగి ఇళ్లలోకి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఏ రోజన్నా నీకు అది కనపడిందా? ఏమై పెద్దిరెడ్డి, ఏ రోజైనా నీ ల్యాండ్ క్రూజర్ బండి, నీ బెంచ్ కార్ ఎప్పుడన్నా ఆపావా? అక్కడ ఆ డ్రైన్ దగ్గర నిలబడి చూసావా? ఆ సమస్యని పరిష్కరించడం కోసం ఏమన్నా ప్రయత్నం చేశావా? ఏ రోజు? ఇవాళ కానీ దానికి కూడా ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకురాబోతున్నాం. ముడప్ప సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఆ డ్రైన్ సమస్య ఏదైతే ఉందో అతి త్వరలోనే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి దానికి ఒక రీటైనింగ్ వాల్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసాల్లోకి నీరు చేరకుండా ఒక శాశ్వత పరిష్కారాన్ని మరి అక్కడ కూడా దానికి కూడా తీసుకురాబోతున్నాం. ఒక్క పొంగనూరు పట్టణంలోనే దాదాపుగా 23,000 టన్నుల చెత్తని కుప్పలుగా వదిలేసినటువంటి పరిస్థితి. చెత్త మీద పన్నేసి ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసి ఒక్క పొంగనూరు పట్టణంలోనే 23,000 టన్నుల చెత్తని వదిలేసినటువంటి గనుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెత్త శాసనసభ్యుడు. నేను ఇవాళ ఆ పుడింగి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఇదేనా మీరు సాధించింది? మీరు వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆ 23,000 టన్నుల చెత్తని ఇవాళ మేము తొలగించాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పెద్దిరెడ్డిని నేను అడుగుతా ఉన్నా, వచ్చి చూడవయా, నువ్వు ఈ నియోజకవర్గాన్ని చెత్తతో నింపేస్తే దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసే పని మేం చేస్తా ఉన్నాం. చూసి కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి. మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం, ఇష్టానుసారం తప్పుడు సమాచారంతో లేఖలు రాసేసి ఈయన గారి కొడుకు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయటం. మీరు చెయ్యనటువంటి కార్యక్రమాల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ ఇన్ఛార్జ్ బాబు గారు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తూ అవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చెత్త తరలించే వాహనాలన్నీ మూలబడిపోయినాయి. పాపం ఏ రోజు కనపడవు. వాళ్ళు మాత్రం ల్యాండ్ క్రూజర్లు, బెంజ్ కార్లు, వాళ్ళ విలాసాలకు మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ల్యాండ్ క్రూజర్ కార్లు కావాలి. ఏవై పెద్దిరెడ్డి, రా, నువ్వు ఎప్పుడన్నా వచ్చావా? అసలు పొంగనూరు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చావా? ఇక్కడ మూల పడిపోయినటువంటి వాహనాలని చూసావా? ఎంతసేపు నీ బెంజులు, ల్యాండ్ క్రూజర్లో తిరగటం కాదయ్యా, కొద్దిగా పట్టించుకోవాలి కదా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అన్నట్టు విర్రవీగి తిరిగారు కదా. ఏం చేశారు మీరు ఈ నియోజకవర్గాన్ని? ఈ రోజున పొంగనూరు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ పైన రివ్యూ చేయడానికి నేను ఇక్కడికి రావటం జరిగింది. మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు, గౌరవనీయులు, మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చల్లా బాబు గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ రివ్యూలో పాల్గొన్నారు. అదేవిధంగా మరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బయోమైనింగ్ సైట్ స్వయంగా వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది. అక్కడ ఏదైతే మరి లెగసీ వేస్ట్ క్లియరెన్స్ సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బయోమైనింగ్ యాక్టివిటీ ఏదైతే ప్రారంభించామో మరి పొంగనూరులో కూడా జరుగుతున్నటువంటి ఆ వర్క్నన్నీ అంతా కూడా పరిశీలించి రావటం జరిగింది. అదేవిధంగా మరి పొంగనూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను కూడా నా దృష్టికి బాబు గారు తీసుకురావటం, అవి కూడా నేను పరిశీలించడం జరిగింది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకమైనటువంటి, ఒక పక్కన బాధ,
అంటే తమని తాము చాలా గొప్ప వ్యక్తులుగా కీర్తించుకునేటటువంటి వ్యక్తులు, ఏదో మేము ఈ నియోజకవర్గానికి చాలా పెద్ద ఎత్తున ఏదో ఒరగబెట్టాం, ఏదో చాలా ఘనకార్యాలు సాధించేశామని చెప్పుకుని తిరిగేటటువంటి వ్యక్తులు ఇవాళ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇక్కడ శాసనసభ్యుడు కానీ, పార్లమెంట్ సభ్యుడు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా వీరు ఏం చేశారు అసలు ఈ ఊరికి, ఈ ప్రాంతానికి అన్న ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని దోచుకుని తినడం తప్పితే అభివృద్ధి పరంగా ప్రజా సమస్యల్ని తీర్చే విధంగా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతా ఉంది.